వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా తడిసి ముద్దయ్యే పరిస్థితి ఉంది. అయితే అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాలను తాకుతుంటే భారీ వర్షాలు ఇంకొన్ని జిల్లాలను తాకుతున్నాయి. పూర్తిగా తెలంగాణ ఏపీ అంతా కూడా వర్షాలతో వరదలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ లో మనం ఉన్నాం. సో వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చిన ప్రకారమే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. సో అదే విధంగా మనం చూస్తుంటే జిహెచ్ఎంసీ లో ఇప్పటివరకు ఎవరైతే సెలవుల్లో ఉన్న అధికారులందరినీ కూడా కాల్ బ్యాక్ చేసిన పరిస్థితి. అండ్ దాంతో పాటు సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలా కూడా ఏర్పాట్లు చేశారు. అది గత 3 రోజులుగా కూడా వాళ్ళకి లాగౌట్స్ మధ్యాహ్నం నుంచే చేయాలని, వీలైనంత వరకు ఇంటి నుంచే పని చేయాలని చెప్పి కూడా సైబర్ కమిషనరేట్ నుంచి కూడా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అండ్ సైబర్ కమిషనరేట్ పరిధిలో ఉండే లోతట్టు ప్రాంతాల్లో కూడా జనాలను అక్కడ అలర్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం హైదరాబాద్ మనం చూస్తుంటే ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన ప్రకారమే వర్షాలు కుండపోతగా నమోదవుతున్నాయి. అయితే హైదరాబాద్ వర్షాలతో పాటు వరదల ఇక్కట్లు కూడా ఉన్నాయి. అందుకని జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కూడా రోడ్లకి వాటర్ లాగిన్స్ క్లియర్ చేసే పనులు ఉన్నారు. అయితే ఇక్కడ వాతావరణ శాఖ హెచ్చరికలతో పాటు సూచనలు కూడా చేస్తుంది. ఇవాళ హైదరాబాద్ లో కేవలం ఈ రోజు మాత్రమే కాదు, రానున్న 4 రోజుల పాటు కూడా ఇదే స్థాయి వర్షం కొనసాగబోతుంది. అయితే ఆ కుండపోత వర్షాన్ని తట్టుకునేటట్టు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అండ్ దాంతో పాటు అవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రావాలి. అండ్ ఎవరైతే రోడ్ల నుంచి ప్రయాణిస్తున్నారో వాహనదారులు వాటర్ లాగిన్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. భారీ వర్షం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ స్తంభాలను తాకడం కావచ్చు, లేదంటే చెట్ల కిందకి అస్సలు వెళ్ళొద్దు. సో దాని వల్ల పిడుగు పడే అవకాశం ఉంది హైదరాబాద్ లో కూడా. సో అట్లాంటి పరిస్థితులు ఉంటే ప్రాణాలే పోతాయి అని చెప్పి. అండ్ ఇంకోవైపు మనకి స్కూల్స్ కూడా తెలంగాణ జిల్లా వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో స్కూళ్ళకి ఇప్పుడే హాలిడేస్ ఇచ్చిండ్రు. సో ఆ జిల్లాలన్నీ కూడా వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసిందంటే అతి భారీ వర్షాల సూచన ఉన్నట్టే. సో ఆల్రెడీ ఈ జిల్లాలకన్నిటి కూడా 3 రోజుల నుంచి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటిస్తూనే ఉంది. వరంగల్ లాంటి జిల్లాలు ఇప్పటికే సగం వరకు మునిగిపోయే పరిస్థితి. నల్గొండ కనెక్టరేట్ దగ్గర కూడా కంప్లీట్ గా నీళ్లతో నిండిపోయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. సో అట్లాంటి రెడ్ అలర్ట్ జోన్స్ ఏమున్నాయో చెప్తాను నేను. యాదాద్రి భువనగిరి కావచ్చు, జనగాం కావచ్చు, హనుమకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబాబాద్. సో ఇవన్నీ కూడా రెడ్ అలర్ట్లు ఉండడంతో పిల్లలకి అక్కడ స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి అందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఏదైతే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించిన జిల్లాలు ఉన్నాయో సో అక్కడంతా కూడా ఒంటి పూట బడులు మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రభుత్వం. సో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం. సో ఈ జిల్లాల్లో ఉండే స్కూల్స్ అన్ని కూడా ఆఫ్ డే స్కూల్స్ గా డిక్లేర్ చేసింది ఇవాళ నుంచి. సో ఈ ఆఫ్ డే ఇవాళ రేపు 2 రోజులు కూడా కంటిన్యూ కాబోతుంది. సో ఇవాళ 13th అండ్ రేపు 14th. సో 15 ఆగస్టు వేడుకల్లో కొన్ని స్కూల్స్ మాత్రమే పాల్గొంటాయి, ఇంకొన్ని స్కూల్స్ కూడా హాలిడేస్ ఉంటాయి. కాబట్టి వరుస సెలవులు ఉంటాయి, పిల్లలు ఇంట్లో కాస్త జాగ్రత్తగా ఉంటారని ప్రభుత్వం వాళ్ళకి హాలిడేస్ డిక్లేర్ చేయడంతో పాటు ఆఫ్ డే స్కూల్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ లో ఉండే ఐటీ కంపెనీస్ తో పాటు మన ఖాజాగూడ దగ్గర ఉండే లేక్ కావచ్చు, నాన్క్రమ్గూడ దగ్గర ఉండే లేక్ ఇప్పటికీ నిండు కుండల్ని తలపించే పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే అక్కడ హైడ్రా అధికారులు కూడా అలర్ట్ గా ఉన్నారు. ఇంకోవైపు ఐటీ కంపెనీస్ అన్నిటి, ఎందుకంటే ఐటీ కంపెనీస్ వాళ్ళు సాయంత్రం తర్వాత లాగౌట్ చేసి రోడ్లపైకి వస్తే అర్ధరాత్రి వరకు కూడా ట్రాఫిక్ భయంగా మారిపోతాయి రోడ్లన్నీ కూడా. ఎందుకంటే కేవలం అది గచ్చిబౌలి ఏరియా మాత్రమే ఉండదు. సో సిటీ సరౌండింగ్ లో ఉండే దాంతో పాటు అటాచ్డ్ ఉండే ఫ్లైఓవర్స్ అన్ని కూడా అదే పరిస్థితి. హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, నాన్క్రమ్గూడ రూట్స్ కావచ్చు, లింగంపల్లి కావచ్చు, టెలికాం నగర్ కావచ్చు, ఇట్లా ఈ రోడ్స్ అన్ని కూడా ట్రాఫిక్ తో నిండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు దాదాపుగా ఇంట్లో నుంచే పనిచేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే చేయాలంటూ కూడా వాళ్ళకి సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారమే విపరీతమైన కుండపోత వర్షం ఎన్నడూ లేని హైదరాబాద్ లో దాదాపు 12 నుంచి 17 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవుతుందని. అయితే కురిసిన ఈ 3 రోజులలో ఇప్పటికే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అండ్ ఐటీ క్వార్టర్ సిచ్యువేషన్ అట్లా ఉంటే ఇక రెసిడెన్షియల్ ఏరియాస్ వైపు మనం ఎట్లుందో తెలుసుకుందాం. ఇక రెసిడెన్షియల్ ఏరియాస్ ఏదైతే చెరువులకి పక్కనే ఉండే రెసిడెన్షియల్ ఏరియాస్ అయితే ప్రజలు బిక్కుబిక్కుమనే పరిస్థితి కనిపిస్తుంది. కొంచెం వాటర్ లాగిన్స్ వచ్చినా కూడా ఎక్కడ అక్కడ ఉండే నీళ్లు వస్తాయో ఇంట్లో కొనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇదేం వాళ్ళ కొత్త ఏం కాదు,
గతంలో కూడా హైదరాబాద్ లో వర్షాలు వచ్చినప్పుడు ఇట్లాంటి దాదాపు అప్పుడైతే 9 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. కాకపోతే బేగంపేట దగ్గర ఉండే నాగమేకుంట కావచ్చు, బ్లైండ్ స్కూల్ ఏరియా కావచ్చు, అండ్ సికింద్రాబాద్ రెడిమెంటల్ బజార్ కావచ్చు, జనరల్ బజార్ కావచ్చు, ఇవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపించింది. సో సేమ్ సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందని అక్కడైతే ప్రజలు భయాందోళన ఉన్నారని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ భయాందోళన కూడా ఆల్రెడీ 3 రోజుల నుంచి వస్తున్న వర్షం, వరద నీరు ముంచెత్తే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పటికే దేవనాగరి బ్లైండ్ స్కూల్లో కూడా అక్కడ ఉండే రెసిడెన్షియల్ ఏరియాస్ అన్ని కూడా నీట మునిగినాయి. సో అది బేగంపేట వైపు చూస్తే, ఒకసారి మనం కుక్కట్పల్లి వైపు మనం చూస్తే గత నెల కురిసిన వర్షానికి లింగంపల్లి అండర్ బ్రిడ్జ్ అంతా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 రోజుల పాటు రాకపోకలు బంద్. సో ఇప్పుడైతే కంప్లీట్ గా రాకపోకలు బంద్ అయినాయి. ఎందుకంటే గడుస్తున్న 3 రోజుల నుంచి కంటిన్యూ వర్షాలు రాకపోట కురుస్తున్నాయనే పొద్దున ప్రజలు ప్రయాణం చెయ్యాలి అంటే అడుగు పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా అదే సీన్, ఆ వాటర్ లాగిన్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. ఇటు కుక్కట్పల్లి ఐడిపిఎల్ చెరువు దగ్గర కూడా మనం చూస్తుంటే కొంత వాటర్ లెవెల్ అనేది అక్కడ లో లైన్ ఏరియాస్ గా ఉన్న దగ్గర, అండ్ దాంతో పాటు అక్కడ ఉండే వాటర్ డ్రైన్స్ దగ్గర కూడా వాటర్ అనేది చూస్తున్నాం. సో మొత్తానికి అయితే హైదరాబాద్ ప్రజలు సేఫ్ గా ఉండాలని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అండ్ ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళని వెంటనే స్పందించి అధికారులు సిబ్బందిని అక్కడ పంపించేటట్టు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, చుట్టూ ఉండే జిల్లాల్లో కూడా అక్కడ కలెక్టర్లతో కంటిన్యూగా వీడియో కాన్ఫరెన్స్ సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే గతంలో హైదరాబాద్ లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు పడవలు కూడా దిగిన పరిస్థితి, అట్లా కూడా సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి. సో అందుకనే ఇప్పటికే టూరిజం శాఖ అండర్ లో ఉండే పడవలన్నింటినీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. అవసరమైతే హైదరాబాద్ లో లేదంటే జిల్లాలకు కూడా వాటిని తరలించాలని ఆదేశాలు కూడా అధికారులు చేశారు. సో అందుకనే అక్కడ కూడా అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు. ఇంకోవైపు మనం చూస్తుంటే ఇప్పుడు కూడా ఆన్ డ్యూటీగా అధికారులు కంటిన్యూ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఉదయం డ్యూటీకి వచ్చే వాళ్ళు కూడా 1 గంట ముందుగానే వాళ్ళ విధిలో హాజరైన సిచ్యువేషన్. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి వాతావరణ శాఖ అలర్ట్ చేసిన 12 గంటల నుంచే వర్షం అనేది ప్రారంభమైంది. సో కుండపోత వర్షం హైదరాబాద్ ని ముంచెత్తబోతుంది. సో అందుకనే మనం హుస్సేన్ సాగర్ దగ్గర కూడా చూస్తుంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కనిపిస్తుంది. అండ్ మూసీ దగ్గర మనకి ఏదైతే పరివాహిక ప్రాంతము ఉంటుందో, ముసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మూసీ ప్రవహిస్తూ ఉంటుందో, మూసరాం బ్రిడ్జ్ కి తాకుతూ నీళ్లు వెళ్తున్న పరిస్థితి. అందుకని మూసరాం బ్రిడ్జ్ దగ్గర ఉండే నివాస స్థలాల్లో ఉండే అండ్ దాంతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ అలర్ట్ చేయడంతో పాటు వాళ్ళని అక్కడ ఉండే కమ్యూనిటీ హాళ్లకు తరలించే పనులు అయితే పోలీస్ సిబ్బంది చేస్తున్నారు అండ్ హైడ్రా సిబ్బంది అయితే చేస్తున్నారని చెప్తారు. మొత్తానికి అయితే హైదరాబాద్ లో కుండపోత వర్షాలు కురవబోతున్నాయి. సో అందరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం, వీలైన వరకు ఇంట్లోనే ఉండాలి, ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటే తప్ప బయటికి రావద్దు అని అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. ఆ సూచనలు మనం కూడా పాటిస్తాం. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓపీ విపరీతంగా పెరుగుతుంది వర్షాలకి అండ్ మురుగునీళ్ళకి అండ్ వాటర్ కంటామినేషన్స్ తో చాలా మందికి వామిటింగ్స్ అండ్ డయేరియాతో హాస్పిటల్కి చేరుతున్న పరిస్థితి, హై ఫీవర్స్ ఉండే పరిస్థితి. అందుకనే ఇటు వైద్యులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఈ వర్షంలో తడవద్దని. ఇన్ కేస్ బయట ఫుడ్ తినాల్సి వచ్చినా కూడా వీలైనంత వరకు రిస్ట్రిక్ట్ చేయండి. తినాల్సి వస్తే కేవలం వేడి ఫుడ్ మాత్రమే తినండి. అండ్ ఇంట్లో కూడా చాలా జాగ్రత్త పాటించాలి ఆహార విషయంలో అని, శుభ్రత పాటించాలి. తాజా అప్పటికప్పుడు వండిన ఫుడ్ ని మాత్రమే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ వండి రాత్రి తిండమా, రాత్రి వండి పొద్దున ఫుడ్ తిండమా ఇట్లాంటివి అసలు చేయొద్దు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటది అండ్ దాంతో పాటు కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటది. కాబట్టి వీలైనంత వరకు కంటామినేషన్ కి దూరంగా ఉండాలంటే ఫ్రెష్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలని. అండ్ దీంతో పాటు కూరగాయలు, ఆకుకూరలకు కాస్త దూరంగా ఉండండి అని. అండ్ కూరగాయలు వీలైనంత వరకు ఎక్కువ తీసుకోండి, నాన్ వెజ్ ఫుడ్ తక్కువ తీసుకోవడం. అండ్ దాంతో పాటు ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కూడా వాటిని సాల్ట్ వాటర్ లో కడిగిన తర్వాత శుభ్రంగా తీసుకోమని కూడా వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వాతావరణంలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది అండ్ ముఖ్యంగా పిల్లల పైన, వృద్ధుల పైన దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది సూచన చేస్తున్నారు. ఇది హైదరాబాద్ లో వాతావరణ శాఖ ఇటు వైద్యులు చేస్తున్న హెచ్చరికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.